సుమన స్వరాల గ్రూప్ నుంచి పాడుతున్నాను. 1990 నుంచి పాడుతున్నాను, మా కాలేజ్ డేస్ నుంచి పాడుతున్నాను. ఓకే. సో సింగింగ్ అంటే కొంచెం ప్యాషన్ ఎక్కువ, స్లోగా ఇంకా అది మా కంపెనీ ప్రోగ్రామ్స్ కూడా పాడతాను. ఇక్కడ మన సుమన స్వరాల తరఫున ఎవ్రీ ఇయర్కి 2 times అట్లా ఈవెంట్ జరుగుతుంది, పాడుతున్నాను. సో వెరైటీ సాంగ్స్ పాడాలని ఇష్టము. సో దాంట్లో ఒక సాంగ్ రీసెంట్గా పాడాను, మీకు నచ్చుతాను. ఈ కార్యక్రమంలో ఈ రోజు ఎన్ని పాటలు పాడడం జరిగింది? నేను మొత్తం 2 పాటలు ఉన్నాయి, నేను 3 పాటలు పాడాను, ఇంకా 2 పాటలు. ఓకే. మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు? ఎక్కడండి? ఎస్పీబీ. బట్ ఇక్కడ ఫాస్ట్ ఓపెన్ వాయిస్ లో పాడితే బాగుంటుంది అని చెప్పేసి హిందీ సాంగ్స్ వాళ్ళ ఉదిత్ నారాయణ ఆ టైప్ లో పాడతాను. దాదాపు ఇప్పుడు ఎన్ని స్టేజెస్ మీద పాడి ఉంటారు ఇప్పటి వరకు? నేనా? ఎస్, స్టేజెస్ ఎవ్రీ ఇయర్ ఒక 2-3 పాడతామండి. నేను ఈవెన్ కంపెనీ ప్రోగ్రామ్స్ లో కూడా మా కంపెనీ యాన్యువల్ ఈవెంట్ దాంట్లో పాడతాను. సార్, మీ ప్రొఫెషనల్ సింగర్ కాకుండా వాయిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఉన్న అందరూ ఎంజాయ్ చేశారు, లైవ్ లో వేలాది మంది చూశారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. మీ ఇంత బ్యూటిఫుల్ వాయిస్ కి రహస్యం ఏంటి? ఏం లేదండి, మా ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంది, బేసిక్ ఇంట్రెస్ట్ ఉంది. సో డిఫరెంట్ గా పాడాలని ట్రై చేస్తాం. ఒకటే ఎస్పీ వాయిస్, యాక్చువల్గా నేను కాలేజ్ ఆర్కెస్ట్రాలో పాడేటప్పుడు ఎస్పీ వాయిస్ పాడేవాడిని. సో స్లోగా ఒక్కొక్క వెరైటీగా పాడాలని చెప్పి, లైవ్ అంటే కొంచెం ఓపెన్ వాయిస్ ఉండాలి, అందువల్ల కొంచెం ఇట్లాంటి సాంగ్స్ సెలెక్ట్ చేసుకుంటే మన కెపాసిటీ ఫుల్ వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన సమజ్దాకి ఆర్గనైజర్ కి ఏమైనా థ్యాంక్ యూ. యాక్చువల్గా మా సుమన స్వరాల అడ్మిన్ మధు గారు, స్వాతి గారు, నూరియన్ సుప్రియ గారు, అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ ఎప్పుడు నార్మల్గా ఒక ఫ్యామిలీ ఈవెంట్ లాగా జరుగుతుంది మాకు. నేను కూడా యాక్చువల్గా ఒక సుమన స్వరాల టీమ్ మెంబర్. సో అందువల్ల ఎవ్రీ టైమ్ ఐ ఎంజాయ్ సింగింగ్ ఇన్ సుమన స్వరాలు. ఈ రోజు ఇంత హై క్వాలిటీ సింగర్స్ మధ్య మీరు కూడా పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపించింది? డెఫినెట్ గా చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మా ఎవ్రీ ఇయర్ కి ఇది పెరుగుతూనే ఉంది అనమాట, ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. సార్, లాస్ట్ సార్, రిపబ్లిక్ డే మెసేజ్ ఏమైనా మ్యూజిక్ లవర్స్ కి రిపబ్లిక్ డే మెసేజ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? రిపబ్లిక్ డే 76th, సో హ్యాపీ గణతంత్ర దిన శుభాకాంక్షలు. ఎవ్రీ టైం ఇదేలాగా మంచిగా ఇండిపెండెన్స్ డే కానీ ఇది కానీ. సో యాక్చువల్గా నేను చెప్పాలంటే, సో ఇండిపెండెన్స్ డేకి దీనికి కొత్త బట్టలు వేసుకుంటే ఇంకా మంచిది. సో ఫెస్టివల్కి వేసుకున్నా కానీ ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే కొత్త బట్టలు వేసుకోవాలని నా ఇది అన్నమాట. మీరు బ్రాండ్ సార్ ఎలా ఉన్నా బ్రాండే, మీరు ఎలా ఉన్నా బ్రాండే మీరు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ప్లస్ హిందీలో పాడతాను. మదర్ లాంగ్వేజ్ తెలుగు. పుట్టింది పెరిగింది చెన్నై. నేను బెంగళూరులో పనిచేస్తాను. సో కన్నడ వచ్చు, తమిళ వచ్చు, అంటే కన్నడ ఇది కూడా మలయాళం కూడా వచ్చు అనమాట. సో ఆల్మోస్ట్ ఆల్ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ ప్లస్ హిందీ పాడతాను. థ్యాంక్ యూ సార్. నా పేరు ఆడి రమేష్. నేను చిన్నప్పటి నుంచి నాకు పాటలు అంటే చాలా ఇష్టం. అది ఎలా పాడాలి ఏంటనేది చిన్న పాటల నుంచి నేర్చుకొని ఈరోజు ఎక్కువగా స్టేజ్ ఫీలింగ్ పోవాలనే ఉద్దేశంతో ఒక మంచి చిన్న ప్రయత్నంగా మా సుమన స్వరాలు ఈవెంట్ ద్వారాగా మా మధు గారు ఆర్గనైజేషన్ చేసిన ఈ ఈవెంట్లో ఒక మంచిగా పెర్ఫార్మెన్స్ చేయాలనే ఉద్దేశంతో చాలా చక్కగా అందంగా పాడాలని చాలా సాంగ్స్ కూడా చాలా కష్టపడి
అందరికీ కూడా కన్విన్స్ చేసి అందరు మనస్ఫూర్తిగా వినాలని వినేలాగా పాడాలని అలా పాడాలని అనుకున్నాను. చాలా బాగా పాడాలి. ఎన్ని పాటలు పాడడం జరిగింది ఈ కార్యక్రమంలో? 7 సాంగ్స్ పాడాను. ఓకే సార్, మీ ఇంత బ్యూటిఫుల్ వాయిస్కి రహస్యం అంటే ఎలాంటి జాగ్రత్త, ఎలాంటి ప్రాక్టీస్ చేస్తుంటారు? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. అంటే యాక్చువల్గా నేను సాంగ్ బైక్ మీద వెళ్ళినా జర్నీ చేసినా సరే ఆ సాంగ్ థాట్ అలా పలకరిస్తూనే ఉంటాను. సూపర్. నిజంగా నైట్ టైం కూడా సాంగ్స్ ఉంటూనే పడుతుంటాను. వెరీ నైస్ సార్. సాంగ్స్ అంటే చిన్నప్పుడు చాలా ప్రాణం. మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరు? బాలు గారు, అలాగే చరణ్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, ఇంకా మాకు చిత్ర మేడం గారు. ఇప్పటికి ఎన్ని వేదికల మీద మీరు పర్ఫామ్ చేశారు? 7 వేదికల మీద పర్ఫార్మెన్స్ చేశారండి. ఎన్ని సంవత్సరాల నుంచి రంగంలో? ఒక 6 years అండి. ఓకే, మీరు ఎన్ని లాంగ్వేజ్లో పాటలు పాడగలుగుతారు? నేను తెలుగు అండ్ ఇంగ్లీష్ కొన్ని సాంగ్స్. తెలుగు మాత్రం చాలా పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను సాంగ్స్ అని కూడా. అంటే మాకు మా మధు గారు కూడా ఎంకరేజ్ చేయబట్టి, అలాగే మా టీం ఉన్నారండి, స్వాతి గారు, నూరి గారు, సోజని గారు, అందరూ కూడా సహకారంతో నేను ఇలాగ రావడానికి కొంచెం వాళ్ళు సహకరించారు. తప్పకుండా వాళ్ళు కూడా నాకు చాలా మిత్రులు, వాళ్ళు ఎప్పుడు మర్చిపోను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? సుమన్ స్వరాల టీంకి ఇలాంటి ఈవెంట్స్ ఎన్నో చేయాలి, కొత్త కొత్త సింగర్స్ని అందరినీ పరిచయం చేయాలి. అది సింగింగ్ పాట అనేది మనం కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఎలాంటి ఉద్దేశాల్లో కూడా మనం ఊహించిన విధంగా పాడితే ఆ ఫీలింగ్ వల్ల మనకు ఉన్న అన్ని సమస్యలు కూడా పోతాయి. చాలా ఫీలింగ్గా మనం పాడితే ఎంత వాళ్ళు కూడా హాయిగా ఉండాలి అనిపించాలని కోరికతో నేను ఎక్సెట్గా పాడాను. లాస్ట్ సార్, ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా సంగీతంని ప్రేమించే వాళ్ళకి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను? నా ఉద్దేశ ప్రకారం అయితే రిపబ్లిక్ డేలో కూడా పాడే పాటలని కూడా చాలా అమృతమైనవి. ఎందుకంటే త్యాగమూర్తుల ఫలితాలకు వచ్చినటువంటి సాంగ్స్ అవి. అసలు నిజంగా వాటిని మనం ఎక్స్పెక్ట్గా మనం చెప్పలేము. ఎందుకంటే చాలా కుటుంబాలు చాలా ఫీల్ అయిన పాట అది. కానీ అలాంటి పాట కూడా నేను పాడాలని ఉంది. కాకపోతే ఏంటంటే నాకు ఇంగ్లీష్ తక్కువ వచ్చే, వాళ్ళకి తెలుగు బాగా వచ్చు. బట్ కానీ కొన్ని పాటల్లో మాత్రం అమరుల గురించి అయినా సరే నేర్చుకుని పాడాలని నాకు కోరిక ఉంది. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో కూడా ఎవరన్నా ఈ రంగంలోకి ఉన్నారా? మా నాన్నగారు కళాకారు, డప్పు కళాకారు, కమ్యూనిస్ట్ పార్టీ మండల ప్రెసిడెంట్ అండి. కామరకోటం అది. మా నాన్నగారి ద్వారాగా నేర్చుకుని నేను ఆయనతో పాటు వెళ్ళి ఆ డప్పు విని పాడాలి అనే కాన్సెప్ట్ తోనే నేను అలా ముందుకు వచ్చానండి. నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారితో పాటు తీసుకెళ్ళేవారండి ప్రత్యేకంగా. తీసుకెళ్లి నేను కూడా అలా ఉండాలని చెప్పారు. ఈ రోజు కూడా కమ్యూనిస్ట్ పార్టీ షర్ట్ వేసుకున్నానండి. నాకు చాలా బాగా ఇష్టం అండి. సూపర్ సార్. లాస్ట్ సార్, ఈరోజు ఇంత క్వాలిటీ, హై క్వాలిటీ సింగర్స్ మధ్యలో మీరు కూడా పర్ఫామ్ చేయడం మీకు ఎలా అనిపించింది? నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి. అందరూ చాలా బాగా పాడారండి. నిజంగా ఎక్సలెంట్. అసలు నిజంగా మా టీము సుమన్ స్వరాలంటే నిజంగా ఆ స్వరాలు పలకటంలోనే చాలా ఆనందం ఉంటుంది. ఆ ఫీలింగ్ మాకే కాదు, వచ్చి చూసిన వాళ్ళకి కూడా అరే మంచి టీం ఇది అని అనిపించుకునే ఉద్దేశంతో కూడా ఆయన తీసుకునే వాళ్ళు కూడా మంచి నెంబర్ 1 సింగర్స్ తీసుకుంటారు. ఒకవేళ పాడిన వాళ్ళకి కూడా మంచి ఎంకరేజ్ చేసి మనం బాగా పాడడానికి ప్రోత్సహిస్తారు మధు గారు. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ మధు గారు. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్.
ఈవెంట్ జరిగింది. యాక్చువల్లీ ఐఎమ్ వన్ ఆఫ్ ద గ్రూప్ మెంబర్ ఆఫ్ స్వరాలు. చాలా బాగా కండక్ట్, చాలా హోమ్లీ అట్మాస్ఫియర్ అండి ఇక్కడ. నేను 5 songs పాడాను. మధు గారు, తర్వాత మా గ్రూప్ మెంబర్స్ అందరూ లైక్ ఏ ఫ్యామిలీగా ఉంటామండి. చాలా ఎంజాయ్ చేశాము. రియలీ ఎంజాయ్డ్ ఇట్ ఆల్ విత్ డాన్సెస్ అండ్ విత్ సాంగ్స్, విత్ other activities also. We are doing really very happy to be a part in the Seva Swaralu and the singing. మేడం, ఇక్కడ ఈ కార్యక్రమంలో మీరు చాలా అద్భుతంగా పాడారు. ఇక్కడ పాడిన సింగర్స్ లో మీదే హైలైట్ ఉండే వాయిస్. చాలా మంది ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఉన్నారు లైవ్ లో కూడా వేలాది మంది చూశారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. మీ ఇంత అద్భుతమైన వాయిస్ కి రహస్యం ఏమిటి మేడం? ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు? ప్రాక్టీస్ అయితే చాలా చేశానండి. కొన్ని సాంగ్స్, కొన్ని 2-3 సాంగ్స్ కొత్త సాంగ్స్ నేను పాడాను. ఓకే. ఆ ఉయ్యాల సాంగ్ అది అన్ని కొత్తవే పాడి ఎప్పుడు పాడలేదు. తర్వాత పాలబుగ్గ కూడా న్యూ లర్న్ ఫర్ మీ. అంటే ఓల్డ్ సాంగ్, బట్ నేను ఇంతవరకు స్టేజ్ మీద పాడలేదు. ఓకే. సో అవే చూస్ చేసుకొని పాడాను. రియలీ హ్యాపీ అండి, నా వాయిస్ బాగుంది అన్నది. నిజంగా మేడం, నేను అనడమే కాదు మేడం, వరల్డ్ ఫేమస్ సింగర్ సుశీలమ్మ గారు కూడా మీ పర్ఫార్మెన్స్ కి మెచ్చుకోవడం మేము విన్నాము. చాలా మంది సెలబ్రిటీస్ అనడం జరిగింది మీ గురించి. సుశీలమ్మ గారు కూడా మీ వాయిస్ కి, మీ పర్ఫార్మెన్స్ బాగా మెచ్చుకున్నారట. ఇది ఎప్పటిది మేడం ఈ సంఘటన? లాస్ట్ ఇయర్ అండి. లాస్ట్ ఇయర్ హరిహర కళాభవన్ లో శ్రీనివాస్ ఇస్రాజ్ గారు ఏర్పాటు చేశారు ప్రోగ్రామ్. యాక్చువల్లీ రామకృష్ణ గారి బ్రదర్ ఆయన. ఆయన నాకు అవకాశం ఇచ్చారు. ఆ రోజు పాడాను. అంటే ఒక్కొక్క లైన్ పాడుతున్నాము, అందరి సింగర్స్ కి ఛాన్స్ ఇవ్వాలి కదా. అలా పాడినప్పుడు నా వాయిస్ బాగుంది అని చెప్పలేదు. బట్ గ్రేట్, అది సుశీలమ్మ చెప్పడం ఇంకా జీవితానికి ఐఎమ్ నాట్ యాక్చువల్లీ చిన్నప్పుడు నేర్చుకున్నాను, బట్ ఇప్పుడు ఇంప్రూవ్ అయ్యాను. నేర్చుకుంటున్నానండి. ఇంకా ఈ కాలం సింగర్స్ సుశీలమ్మ చూస్తేనే చాలా అనుకునేది. అలాంటిది సుశీలమ్మ లేచి చప్పట్లు కొట్టి మీ పర్ఫార్మెన్స్ మెచ్చుకోవడం ఇట్స్ నాట్ జోక్. అది ఎప్పుడు మర్చిపోలేము. ఎస్ మేడం, ఇప్పటివరకు మీరు ఎన్ని వేదికల మీద పర్ఫార్మ్ చేసి ఉంటారు? నేను ఇప్పటికీ ఒక 20 టైమ్స్ పాడానండి. యాక్చువల్లీ నా ఓన్ కూడా ఉంది, శ్రీకృతి సుస్వరాలని నా మనోరాల పేరిట నేను సంస్థని ఏర్పాటు చేశాను. ఆ సంస్థ ద్వారా ఇప్పటికి ఎన్ని ప్రోగ్రామ్స్ చేశారు? ఇప్పటికి 7 ప్రోగ్రామ్స్ చేశాను. ఇలాంటి ప్రోగ్రామ్స్ సంగీతంతో సంబంధించిన అన్ని పాటలు త్యాగరాజ గాన సభలో మెయిన్ హాల్ చేశాను. ఓకే. తర్వాత మా గురువు గారు హనుమంతరావు గారు నన్ను ప్రోత్సహించారు మెయిన్ గా. తర్వాత వాళ్ళ బ్రదర్ బాలకాళేశ్వరరావు గారు, ఆయన కూడా అంతే మహానుభావులు. వాళ్ళందరితో పాడే అవకాశం దొరికింది. అలాగే శ్రీనివాస్ ఇస్రాజ్ గారు, తర్వాత డాక్టర్ కేవీ రావు గారు. కేవీ రావు గారు అనేది ఆల్సో వండర్ఫుల్ పర్సన్. ఆయన నిన్ననే ఆయన ఈవెంట్ లో పాడొచ్చాను. చాలా హ్యాపీగా ఉందండి నిజంగా. మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడుతారు మేడం? నేను కన్నడ, తెలుగు, తమిళ కూడా పాడుతున్నాను. లాస్ట్ మేడం, ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్ కి, మేడం గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? థ్యాంక్ యూ వెరీ మచ్ మధు గారు. రియలీ సో హ్యాపీ. మీ ఈవెంట్ లో నేను మీ గ్రూప్ లో ఉన్నాను. యాక్చువల్ గా నాకు చాలా మెలకువలు కూడా చెప్పారు. వైల్ ఐఎమ్ గోయింగ్ టు కెనడా వెళ్ళేటప్పుడు, లాస్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు నేను ఇంకా జస్ట్ అప్పుడే ఎంటర్ అయ్యాను సార్. అప్పుడు నాకు అన్ని చెప్పారు, ఎలా పాడాలి కూడా నేర్పించారు. చాలా రియల్లీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. మేడం, లాస్ట్ మేడం, ఈ సంగీతంకి అభిమానించే వాళ్ళకి రిపబ్లిక్ డే సందర్భంగా ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నాను? మనం ఏదైనా కృషి ఉండాలండి. కృషి, తర్వాత ప్రాక్టీస్, తర్వాత డెడికేషన్ అండి. డెడికేషన్ ఉంటే ఏదైనా చేయొచ్చు. నేను చిన్నప్పుడు పాడేదాన్ని, బట్ అదే కాలేజ్ వరకే. తర్వాత ఇంకా నాకు కుదరలేదు, జాబ్ పర్పస్ అలా వెళ్ళిపోయాను. ఇప్పుడు ఈ కరోనా నుంచి నేను నేర్చుకున్నాను. యాక్చువల్గా మెయిన్ అయితే కరోనా అప్పుడు ఎక్కడ వెళ్ళడానికి లేదు. అప్పుడు స్కూల్ అని ఒక యాప్ నాకు మా అమ్మాయి దాంట్లో చేర్పించింది. సో అప్పటి నుంచి నా
మేడం మీరు విదేశాల్లో ఉంటూ కూడా ఈ సంస్థ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఇలాంటి ఈవెంట్స్ కానీ ఎలా మెయింటైన్ చేయగలుగుతారు? ఇంత బిజీ షెడ్యూల్. మెయిన్ మా వారండి. ఓకే. మెయిన్ మై హస్బెండ్. అసలు తాను ఎంత ఎంకరేజ్ చేస్తారంటే వీళ్ళు చాలా ఎంకరేజ్ చేస్తారండి. ఆయన లేని నేను అసలు ఇట్లా రాలేను బయటికి. హిందీ కాదండి, ఓన్లీ సింగింగ్ అని కాదు, దీని పరంగా కెరీర్ పరంగా కూడా. నాకు మ్యారేజ్ అయినాక నేను చాలా ఆయన ద్వారా బ్యాంక్ చీఫ్ మేనేజర్ గా పనిచేస్తున్నాను. రిటైర్డ్ అయినా ఆయన ప్రతి ఒక్కటి నాకు చెప్తారండి, ఎలా పాడాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఇక్కడ తప్పుంది, అక్కడ తప్పు. తను కూడా పాడతారు, బట్ అంటే అంత ఇది లేదు. బట్ అని నాకు మెడికల్ చెప్పిస్తారండి. అది మాత్రం నేను మర్చిపోలేను. రియల్లీ చాలా. లాస్ట్ మేడం, ఇంత హై క్వాలిటీ సింగర్స్ లో మీరు కూడా ఒక విఐపీలో పార్టిసిపేట్ చేయడం మీకు ఎలా అనిపించింది మేడం? నో వర్డ్స్ అండి. నాకు అసలు ఇంకా తెలియడం లేదు నా హ్యాపీనెస్. చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చెప్పాక ఈరోజు కార్యక్రమం గురించి. రాజేంద్ర ప్రసాద్ అండి. ఎస్ సార్. రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్. ఓకే సార్. సార్ ఈ కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రోగ్రాంలో ఎన్ని పాటలు పాడడం జరిగింది? ఈ రోజు 4 songs పాడామండి. జనరల్ గా దగ్గర 3 years బట్టి ప్రోగ్రామ్స్ పాడుతున్నాను. ఓకే. దగ్గర 100 programs పాడుంటానండి. వాటికి 3 years బట్టి పాడుతున్నాను. ఓకే ఓకే. ఈవేళ వచ్చి 4 programs సుమన స్వరాలు అని చెప్పి ఇక్కడ దగ్గర 3 years బట్టి పాడుతున్నాను. ఇక్కడ 4 songs పాడాను. ఓకే సార్. ఈ మొత్తం మీరు ఎన్ని లాంగ్వేజ్ లో పాటలు పాడుతున్నారు? తెలుగు, తమిళ, హిందీ. ఓకే. మీ ఫేవరెట్ సింగర్స్ ఎవరెవరు సార్? ఎస్పీబీ, ఆల్వేస్ ఎస్పీబీ. ఓకే సార్. ఇక్కడ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ పర్ఫామ్ చేయడం జరిగింది? విజయవాడలో పాడాను. విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, ఓకే, వైజాగ్. ఓకే సార్. ఇందాక మీరు పాటలు పాడుతుంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు. లైవ్ లో వేలాది మంది చూశారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. మీరు ప్రొఫెషనల్ సింగర్ కాకుండా ఇంత బ్యూటిఫుల్ వాయిస్ కి రహస్యం ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు? అదేం లేదండి. ఏదో రిటైర్ అయిపోతే ఏదో కాలక్షేపం ఉండాలి కదా. ఓకే. ఇక్కడ బ్యాంక్ మీద ఇప్పుడు ప్రస్తుతం లాయర్ గా ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. లాయర్ ప్రాక్టీస్ చేస్తూ హాబీ అన్నమాట సాంగ్స్ పాడడం. బ్యూటిఫుల్ సార్. మీరు సంగీతంతో పాటు ఇంకా హాబీస్ లో ఇంకేమేమి సార్? క్యారమ్స్ లేదండి, స్టేట్ లెవెల్ క్యారమ్స్ ఆడాను. సార్ మీరు రిటైర్మెంట్ అని 2-3 సార్లు అన్నారు. మిమ్మల్ని చూస్తుంటే మీ కాస్ట్యూమ్, మిమ్మల్ని మీ గెటప్ చూస్తే యంగ్ లుక్ తో ఉన్నారు. అసలు ఎక్కడ రిటైర్మెంట్ అనేది ఎక్కడ కనిపిస్తారు? యోగా చేస్తూ ఉంటాం. అది గుడ్. యోగా చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం. ఓకే సార్. 69 కనిపించారు అలా అస్సలు కనిపించారు. బ్యూటిఫుల్ సార్. ఈ 26 జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా ఏమైనా మీడియా సమాజానికి ఏమైనా మెసేజ్ చెప్పాలనుకుంటున్నారు? అందరూ కలిసి సంతోషంగా ఉండాలండి. మొత్తం భారతీయులందరూ కూడా ఏకతాటిగా ఉండాలి. ఎస్ సార్. హిందూయిజము లేకపోతే ముస్లిం ఇట్లా కాకుండా అందరూ కూడా, బికాజ్ అవర్స్ ఈజ్ సెక్యులర్ స్టేట్. ఓకే. భారతదేశంలో అన్ని జాతి, మత, కుల అన్ని కలిపి భారతదేశం కాబట్టి కేవలం హిందువులుగా పరిమితం కాదు. హిందువులు, క్రిస్టియన్లు, జైన్లు అందరూ కలిసి ఉన్నారు కాబట్టి అందరూ ఒక తాటిపై ఉండాలి. ప్రజలంతా ఐకమత్యంగా సంతోషంగా ఉండి అన్ని పండుగలు జరుపుకోవాలి. గుడ్. కేవలం సంక్రాంతి కాదు, సంక్రాంతి జరుపుకోవాలి, బక్రీద్ జరుపుకోవాలి, అన్ని పండుగలు జరుపుకోవాలి. అన్ని పండుగలు మనమే. బికాస్ శ్రీరాముడు అన్నా, జీసస్ క్రైస్ట్ అన్నా, అల్లా అన్నా, యెహోవా అన్నా అందరూ కూడా ఒకటే, దేవుడు ఒకటే. ఎస్. రూపాలు వేరొచ్చు కానీ మానవ సృష్టి ఒకటే. మానవ సృష్టిలో ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు. జనరల్గా పాడుతూనే ఉంటాను. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకొక లాస్ట్ సార్, మీలాగా ఇలాగే ఫిట్గా కానీ, గుడ్ లుకింగ్తో కానీ ఉండడానికి ఏ విధంగా యాక్టివ్గా ఉండాలండి? ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలి. మనం చెప్పిన తర్వాత ఏదో ముసలాలు అని చెప్పేసి పడుకోకుండా ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటే అందరూ హుషారుగా ఉంటారు. ఎస్ సార్. ఎందుకంటే బికాజ్ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్ లైఫ్ అది. దీన్ని ఎంజాయ్ చేస్తూ గడపాలి. కష్టాలు, సుఖాలు అన్నీ వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. బికాజ్ ఐ లాస్ట్ మై వైఫ్ 8 years బ్యాక్. మై సన్ అండ్ డాటర్ సెటిల్డ్ in US. No, I am staying alone here. Hyderabad, I am staying alone. That is all about. థ్యాంక్ యూ సార్. సార్ ఏ బ్యాంక్లో మీరు? యూనియన్ బ్యాంక్ చిన్న మా బ్రాంచ్ కూడా. ఓకే ఓకే. యూనియన్ బ్యాంక్ సీనియర్ మేనేజర్ చేసి 2016 రిటైర్ అయ్యారు. ఓకే సార్. 8 years అవుతుంది. ఓకే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యూటిఫుల్ సార్.
కింద మన్ను కింద పాములన్న మనసు ఉండవంటే అయ్యేని చూడగానే పొయ్యి మీద పాలలెక్క తిరుగుతుండవంటే మామ నీకు సినిమా సుందరమా మీ పేరు చెప్పినాక స్టార్ట్ చేయండి. హాయ్, నా పేరు శ్రీకాంత్. వస్తుంది రికార్డింగ్ అయితే. హాయ్, నా పేరు శ్రీకాంత్ ఆలోచన. ఎస్ సార్. సుమన స్వరాలు 3rd యానివర్సరీ అందరినీ మధు అండ్ ద టీమ్ ఇన్వైటెడ్. చాలా చాలా చక్కగా జరిగింది అండ్ మెమొరబుల్ జరిగింది. అందరూ ఇంతసేపు ఉండడం అనేది వెరీ రేర్ అనమాట. అందరు సింగర్స్ ఇంతసేపు ఉండడం అనేది. అందరూ హ్యాపీగా పాడుతున్నాము, మళ్ళీ ఇంటికి వెళ్ళి హ్యాపీ రెస్ట్ తీసుకొని ఇది ఒక మెమొరీ లాగా క్రియేట్ అయిపోయింది అందరికీ. సో ఐ విష్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు సుమన స్వరాలు అండ్ మధు అండ్ ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీది రెండు మాటలు. సార్ ఫస్ట్ టైం నేను ఏమనుకున్నాను. ఎస్ సార్. అండ్ మధు గారు వెరీ కైండ్నెస్ మమ్మల్ని ఆఫర్ చేసి మీరు రండి పార్టిసిపేట్ పని అన్నారు. నిజంగా ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆ మెమరీస్ తీసుకొని వెళ్తున్నాము. ఐఎమ్ రియలీ హ్యాపీ. సార్ ఈ కార్యక్రమంలో మీరు డ్యాన్స్ చేస్తూ బాగా ఎంజాయ్ చేస్తూ పాటలు పాడారు. ఎలా అనిపించింది మీకు ఎంజాయ్? చాలా బాగుంది. అక్కడ అంటే అక్కడ ఏంటంటే సాంగ్స్ పాడుతున్న వాళ్ళు కూడా పార్టిసిపెంట్ చాలా ఎనర్జెటిక్గా పాడారు. ఎస్ సార్. గెస్ట్స్ కూడా వచ్చే గెస్ట్స్ కూడా బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళతో పాటు అక్కడ ఎంకరేజ్లో తెలియకుండానే వాళ్ళతో మింగిల్ అయిపోయాను. ఈ కార్యక్రమంలో ఎన్ని పాటలు పాడడం జరిగింది? నేను ఒక 3 సాంగ్స్ పాడాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you.
వండర్ఫుల్ ఎక్సలెంట్ లాస్ట్ అందరికీ మళ్ళీ ఒకసారి విడుదల శుభాకాంక్షలతోటి మా ఈ ప్రోగ్రామ్ ని ముగిస్తున్నాం.